రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తాగు సాగునీటి కొరత లేకుండా చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బాలానగర్లో 14 కోట్లతో నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ జూ పాల్గొన్నారు. వేములవాడలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సమన్వయంతోటి అమృత్ అనే పథకం ద్వారా సుమారు అనేక మున్సిపాలిటీలకు 1500 కోట్లు మంజూరు చేసినటువంటి క్రమంలో వేములవాడ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో మిషన్ భగీరథ ద్వారా వేసినటువంటివి కవర్ కానటువంటి ప్రాంతాలను చూస్తూ పెరుగుతున్నటువంటి పట్టణ ప్రజల అంచనాలను గుర్తుంచుకొని మరి వాళ్ళు ఒక ముసాయిదా రూపొందించుకున్న దాని క్రమం 14 కోట్ల రూపాయలు వేల పట్టణాలు సరిపోతుందని చెప్పని ఇవ్వడం, దానికి ఈరోజు 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఒక వాటర్ ట్యాంక్ కూడా భూమి పూజ చేస్తూ మిగతా ప్రాంతాల్లో ఈ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఎంత మేర త్రాగునీటికి నిధులు అవసరమో అంత మేరకు ఇవ్వడానికి అధికార యంత్రాంగం కూడా ఒప్పుకున్నది. 14 కోట్లే కాకుండా ఇంకా అదనంగా 2 గాని 3 గాని 4 కోట్లు అయినప్పటికీ కూడా పూర్తిగా వేములవాడ పట్టణంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి